సో యాజ్ యూజువల్ ఎంపీసీఎస్ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రీన్ ప్రెజెంటింగ్ ఆగిపోగానే చెప్పండి. ఓకే అమ్మా, ఈరోజు మనం జావాకు సంబంధించి ఈ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. సింపుల్ జావా ప్రోగ్రామ్. సో బేసిక్గా మనం జావా ప్రోగ్రాంలో వన్ సెకండ్ నాన్న, సిఎల్ఆర్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఒకసారి జాయిన్ అయిన వాళ్ళు, సిఎల్ఆర్ కాలేజ్ ఒక్కళ్ళు అన్మ్యూట్ చేయండి, ఒకసారి మాట్లాడండి నాతో. ఫ్రమ్ సిఎల్ఆర్ కాలేజ్ కంభం. ఓకే నాన్న, రైట్ నాన్న. మీకు మనం అంటే బేసిక్స్ కొంచెం దాటొచ్చాం కాబట్టి నేను బేసిక్స్ మళ్ళా అవకాశాన్ని బట్టి వేరే క్లాస్లో తీసుకుంటాను. ముందు జాగ్రత్తగా వింటూ ఉండండి మీ అందరూ కూడా, ఓకేనా? రైట్ మ్యూట్ చేసేసుకోమ్మా. వివిఆర్ రెడ్డి మైక్ ఆన్ చేయ్యా. వివిఆర్ రెడ్డి, ఏ ఊర్రా మీది? కొంచెం సిగ్నల్ ఉండే ప్రాంతంలో కూర్చున్నానా? ఓకేనా? రైట్, మ్యూట్ చేసుకో. ఎంపీసీఎస్ గ్రూప్ అడ్మిన్ అబ్బాయి, బాయ్స్ మైక్ ఆన్ చేసుకోమ్మా. ఎంపీసీఎస్ గ్రూప్ అడ్మిన్ వాయిస్ వస్తుందా? అది గుడ్ మార్నింగ్, వాయిస్ వస్తుందా క్లియర్గా? బ్రేకేజ్ ఏం లేదుగా? ఎక్కడ బ్రేక్ అవట్లేదు? ఓకే, రైట్. ఓకే, రైట్, మ్యూట్ చేసుకో నాన్న. మీ అందరు కూడా మీ ప్రాంతాల్లో ఎక్కడ సిగ్నల్ వస్తుందనే విషయం మీకు తెలుస్తుంది. కొంచెం ఆ ప్రాంతంలో కూర్చోండి అవకాశాన్ని బట్టి, ఓకేనా? తప్పదు, ఎందుకంటే రిమోట్ ఏరియాస్, విలేజెస్లో ఉన్న పిల్లలకి సహజంగా ఇబ్బంది ఉంటుంది. అది ఎవరు తీసేది కాదు, ఆ ఇబ్బంది తీసేసేది కాదు. కొంచెం మీరు ఎప్పుడైనా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కానీ లేదా ఇంకేదైనా ఇంటర్నెట్ను ఉపయోగించేటప్పుడు కానీ మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉండి, అంటే మీ ఊర్లో మీ ఇంట్లో ఏ వైపు కూర్చుంటే, ఎక్కడ కూర్చుంటే, కొంతమందికి మేడ మీదకి వెళ్తే అక్కడ కొంచెం సిగ్నల్స్ బాగుంటాయి. అలా చూసుకొని దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి పరిస్థితుల్ని. అది మనం చేసేది కాదు. ఇప్పుడు పిల్లవాడు వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నాడు, ఓకేనా? దట్ ఈస్ నాట్ మై కన్సర్న్, ఎందుకంటే అది నా చేతిలో లేదు. ఓకే, సో కొంచెం మీరే కొంచెం ఈ సిగ్నల్స్ బాగా ఉండేటువంటి ప్రాంతంలో కూర్చోండి. ఎందుకంటే విలేజెస్కి మన విలేజెస్కి ఈ టవర్స్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి ఈ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మనమే గమనించుకొని కూర్చోవాలి. ఓకే, రైట్, జాగ్రత్తగా గమనించండి.
సో నేను ఇప్పుడు ఈ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ క్లాస్ మధ్యలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా నేను మీకు మళ్ళీ టచ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది అవసరం కూడా ఇప్పుడు నాకు. రైట్. సో ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు, స్క్రీన్ని జూమ్ చేసి చూసుకోవచ్చు. నేను ఆ మెయిన్ చుట్టూ ఒక రౌండ్ గీశాను రెడ్ కలర్తో. మెయిన్ అనేటువంటి మెథడ్ ఉంది, ఇక్కడ మెయిన్ అనే ఫంక్షన్ ఉంది. సిలో మెయిన్ ఫంక్షన్ అంటాం మనం, ఇక్కడ కూడా మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి మెయిన్ ఫంక్షన్కి ముందు వైపున పబ్లిక్ అని, స్టాటిక్ అని, వాయిడ్ అని ఇలా 3 పదాలు చేర్చడం జరిగింది. ఓకే, ఇది ఎందుకు చేర్చారనేది నేను చెప్తాను, మీకు కాసేపట్లో చెప్తాను. ఓకే, ఇక ఈ మెయిన్ మెథడ్ మొత్తాన్ని, అంటే ఇక్కడ నుండి ఇది మొత్తం మెయిన్ మెథడే. ఇదంతా మెయిన్ మెథడే. దీన్ని ఎక్కడుంచాము? ఇదిగో క్లాస్ ఓపెన్ చేసి క్లాస్ క్లోజ్ చేసి లోపల ఈ మెయిన్ ఫంక్షన్ని జావాలో మెయిన్ మెథడ్ అనొచ్చు. ఫంక్షన్ని మెథడ్ అని కూడా మనం పిలుస్తాం, జావాలో మెథడ్ అనే పిలుస్తాం. జావాలో ఫంక్షన్ అనే పదమే వాడడం అసలు మనం. మీకు అర్థం అవటం కోసం మీరు సి లాంగ్వేజ్ మీకు తెలుసు కాబట్టి సి లాంగ్వేజ్ నేను ఉపయోగించుకుంటూ జావా చెప్తున్నాను. ఓకే, సో అక్కడ ఫంక్షన్ అంటాం, ఇక్కడ మెథడ్ అంటాం. పదాలు మాత్రమే మారాయి, ఎక్కడ మీనింగ్ అయితే మారదు. రైట్. సో ఈ మెయిన్ ఫంక్షన్లో జస్ట్ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. సిలో ప్రింట్ఎఫ్ వాడతాం కదా, ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ వాడతాం. ప్రింట్ ఎల్ఎన్ దీంట్లో మనకు కావాల్సింది ఏదో ప్రింట్ చేసుకుందాం. డబుల్ కోట్స్లో ఇచ్చాం, అది ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ ముందు కూడా మీకు ఏవో 2 పదాలు ఇచ్చాం. సిస్టమ్ డాట్ అంటే చుక్క, అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకేనా? ఇలా ఉంది. ఇవేంటి, ఈ పదాలు ఎందుకు ఇచ్చారు అనేది నేను మీకు చెప్తాను. పోయే కొద్ది మీకు అన్నీ అర్థం అవుతాయి. సిలో మెయిన్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ ఉంది అని మీకు చెప్తున్నా, అంతే. అంతవరకే తీసుకోండి. ఈ మెయిన్ మెథడ్ మొత్తాన్ని ఎక్కడ ఉంచాము? క్లాస్ లోపల ఉంచాము. చూడండి, ఇక్కడ క్లాస్ ఈ క్లాస్ పేరు ఏమిటి? హలో వరల్డ్. క్లాస్ ఈ విధంగా కర్లీ బ్రేస్తో ఓపెన్ చేస్తాం, ఈ విధంగా కర్లీ బ్రేస్తో క్లోజ్ చేస్తాం. దాని లోపల మెయిన్ మెథడ్ ఉంచాను. జావాలో ప్రతిదీ ఒక క్లాస్ లోపలే ఉండాలి. ఆ క్లాస్ ఏ పేరైనా కావచ్చు. ఇప్పుడు మీరు కాలేజీలో ఉన్నారమ్మా, కాలేజీలో ఉన్నారు, కాలేజ్కి వచ్చారు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారు? కాలేజ్కి వచ్చిన తర్వాత కారిడార్లో తిరగడం కానీ, గ్రౌండ్లో తిరగడం కానీ ఉండకూడదు. అవునా కదా? నాకు బోర్ కొడుతోంది, నేను కాసేపు ఈ కారిడార్లో తిరుగుతాను, నాకు విసుగ్గా ఉంది, నేను కాసేపు చల్లగాలి పీల్చుకోవాలి, మేడ మీదకి వెళ్ళి వస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఒక కాలేజ్లోకి ఎంటర్ అయినటువంటి స్టూడెంట్ ఎక్కడ ఉండాలి? క్లాస్ రూమ్లో ఉండాలి. టెంపరీగా వాటర్ కోసమో లేదా ఇంకేదన్నా వాష్రూమ్ కోసమో పోయి రావచ్చేమో కానీ, అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద కాలేజ్ యూ మస్ట్ బి ఇన్ ద క్లాస్ రూమ్. నువ్వు కాలేజీలో ఉన్నావు అంటే నువ్వు క్లాస్ రూమ్లో ఉండాల్సిందే. అవునా కదా? దట్ ఈస్ ద రూల్ ఫర్ ద స్టూడెంట్. సో ఇక్కడ కూడా అంతే. ఒక మెథడ్ ఉంది అంటే, ఒక వేరియబుల్ ఉంది అంటే అవి ఎక్కడ ఉండాలంటే క్లాస్లో ఉండాలి. ఆ క్లాస్ పేరు బీకామ్ కావచ్చు, బీజెడ్సీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఎంపీసీఎస్ కావచ్చు, ఎంఎస్సిఎస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇక్కడ మన క్లాస్ పేరు ఏమిటి? హలో వరల్డ్. ఇది క్లాస్ పేరు. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి హలో వరల్డ్ అనేటువంటి పదాన్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఈ క్లాస్ పేరు నేను అది పెట్టుకున్నా. సో ఏ మెథడ్ ఉన్నా, ఎన్ని మెథడ్స్ ఉన్నా, ఎన్ని వేరియబుల్స్ ఉన్నా అవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? క్లాస్ లోపల ఉండాలి. ఈ విధంగా ఓపెన్ కర్లీ బ్రేస్ నుంచి క్లోజ్ కర్లీ బ్రేస్ మధ్యలో మీకు కావాల్సిన మెథడ్స్, మీకు కావాల్సిన వేరియబుల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. క్లాస్ లేకుండా, క్లాస్ అనేటువంటి పదం లేకుండా నేను మెథడ్ రాసుకుంటాను, నేను వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను అంటే జావా ఒప్పుకోదు. జావాని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం.
అంటే ఏమిటి? అన్ని ఆబ్జెక్ట్సే, అన్ని ఆబ్జెక్ట్సే. ఓకేనా? ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఇద్దరు అబ్బాయిలు టూ ఆబ్జెక్ట్స్, అవునా? బెంచెస్, చైర్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఆబ్జెక్ట్స్. ఫ్యాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, బోర్డ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, చాక్ పీస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అవునా కాదా? ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కడ ఉంటున్నాయి? క్లాస్ రూమ్ లో ఉంటున్నాయి. అర్థమవుతుందా? క్లాస్ రూమ్ లో ఉంటున్నాయి. సో క్లాస్ లో ఉంటున్నాయి. ఏదైనా సరే మీకు జావాలో ప్రతిదీ ఆబ్జెక్ట్ తోనే మనకు పని కాబట్టి ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ మనం క్రియేట్ చేయటానికి, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ప్రతి ఆబ్జెక్ట్ లో ఏముంటాయి? మెథడ్స్, అలాగే డేటా, డేటా ప్లస్ మెథడ్స్, ఈ రెండు కలిసి ఉండేదే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తయారవటానికి మనకు కావాల్సింది క్లాస్. ఓకేనా? మిగతా వాళ్ళు సిఎల్ఆర్ కాలేజీ వాళ్ళు జాగ్రత్తగా వింటుండండి అమ్మా, ఎందుకంటే మనం కొంచెం జావాలో ముందుకు రావడం జరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఈ క్లాస్ అనే పదం ఏమిటి, పబ్లిక్ అనే పదం ఏమిటి, స్టాటిక్ ఏమిటి, వాయిడ్ ఏమిటి, వీటన్నిటి గురించి కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం సింపుల్గా. అండర్స్టాండింగ్ సింపుల్ జావా ప్రోగ్రామ్. క్లాస్ ఫస్ట్ ఏంటి? క్లాస్. క్లాస్ అనేది ఏమిటి? ఈజ్ ఎ కీవర్డ్. సిలో మనకు చాలా కీవర్డ్స్ ఉంటాయి. సిలో ఉన్న కీవర్డ్స్ ఏమిటి తెలుసా మీకు? మెయిన్కి ముందు, మెయిన్ అనేటువంటి ఫంక్షన్కి ముందు కొంతమంది ఇంట్ రాస్తారు, కొంతమంది వాయిడ్ రాస్తారు. ఈ రెండు కీవర్డ్సే, ఈ రెండు స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. ఓకేనా? సిలో మనం ఇంకా కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఫ్లోట్, డబుల్, క్యార్, ఓకేనా? ఇలా లాంగ్, ఇలాంటివి కొన్ని వర్డ్స్ ఉంటాయి. వీటితో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి, క్యాప్స్లో రాయకూడదు. తర్వాత కండిషన్ స్టేట్మెంట్స్లో ఇఫ్ వాడతాం, ఇఫ్. ఎల్స్ వాడతాం, ఎల్స్. తర్వాత వైల్ వాడతాం లూప్స్లో. ఫర్ వాడతాం, డూ వాడతాం, డూ వైల్లో డూ వాడతాం. స్విచ్ వచ్చినప్పుడు స్విచ్ వాడతాం మనం. స్విచ్లో బ్రేక్ వాడతాం. స్ట్రక్చర్స్లో స్ట్రక్ట్ వాడతాం, యూనియన్స్లో యూనియన్ వాడతాం. ఇలాగా మీరు చాలా కీవర్డ్స్ని సిలో యూజ్ చేశారు. ఆ కీవర్డ్స్ అన్నిటినీ మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా మీరు టైప్ చేయాలి? యూజింగ్ స్మాల్ కేస్. ఖచ్చితంగా చిన్న అక్షరాలు ఉపయోగించాలి, క్యాపిటల్ లెటర్స్ ఉపయోగిస్తే కుదరదు. అలాగే జావాలో కూడా మీరు ఏ కీవర్డ్ ఉపయోగించినా కూడా ఆ కీవర్డ్స్ అన్నీ స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. సో హియర్ ద క్లాస్ ఇస్ ఎ కీవర్డ్. క్లాస్ ఇస్ ఏ కీవర్డ్, రైట్? ఏం చేస్తాం? యూజ్ ఇట్ టు డిక్లేర్ ఏ క్లాస్ ఇన్ జావా. ఒక క్లాస్ని తయారు చేయటానికి మనం ముఖ్యంగా ఉపయోగించేటువంటి కీవర్డ్ క్లాస్. క్లాస్లో ఏముంటాయి? మెథడ్స్, వేరియబుల్స్, స్టేట్స్, బిహేవియర్స్. రకరకాల పేర్లతో పిలుచుకుంటామని చెప్పుకున్నాం కదా. వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఈ వేరియబుల్స్ని మనం స్టేట్స్ అంటాం, మెథడ్స్ని మనం బిహేవియర్స్ అంటాం. అలాగే ఇంకో రకం కూడా పిలవచ్చు. వేరియబుల్స్ని డేటా మెంబర్స్ అనొచ్చు, మెథడ్స్ని మెంబర్ ఫంక్షన్స్ అనొచ్చు. ఎలాగైనా పిలుచుకోవచ్చు. ఒక క్లాస్ లోపల ఏముంటాయి? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం నేను ఒక మెథడ్ మాత్రమే రాశాను. ఆ మెథడ్ పేరేమిటి? మెయిన్ మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు క్లాస్ అనేది ఏమిటి? ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ సహాయంతో మనం ఒక క్లాస్ని తయారు చేసుకుంటాము. కీవర్డ్ సహాయంతో ఒక క్లాస్ని తయారు చేసుకుంటాము. క్లాస్కి ఒక పేరు పెట్టాలి. పక్కనే చెప్పాను చూడండి, హలో వరల్డ్. ఒక క్లాస్ ఉంది అంటే దానికి ఒక పేరు ఉంటుంది కదా. మిమ్మల్ని అడుగుతుంటారు మీ ఎవరైనా మీ బంధువులు, నువ్వే క్లాస్ చదువుతున్నావురా అని చెప్పేసి. నేను 5th క్లాస్ చదువుతున్నాను, 6th క్లాస్ చదువుతున్నాను, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఎంపీసీ చదువుతున్నాను, ఇలా చెప్తాం మనం. సో మనం చదువుకుంటున్నాము అంటే ఖచ్చితంగా వి మస్ట్ బి ఇన్ వన్ ఆఫ్ ది క్లాసెస్. ఏదో దాంట్లో ఉండాలి.
ఎంపీసీనా, ఎంపీసీఎస్ఆ, బీజెడ్సీనా, బీకామా, ఓకే, ఏదో ఒక తరగతి మనం చదువుతూ ఉంటాము. అట్లా ఇక్కడ క్లాస్ అని రాసినప్పుడు దాని పక్కనే క్లాస్ నేమ్ రాయాలి. ఆ క్లాస్ నేమ్ ఎలా ఉండాలని చెప్పుకున్నాము? ఎన్ని పదాలు అయితే ఉంటాయో ప్రతి పదానికి స్టార్టింగ్ లెటర్ క్యాప్స్తో ఉండాలి, క్యాపిటల్ లెటర్గా ఉండాలి. ఓకేనా? సో క్లాస్ని తయారు చేయడానికి జావాలో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. నేను అరేంజ్ చేస్తున్నాను ఈ లైన్స్ అన్ని కూడా. ఓకే, సో ఫస్ట్ లైన్ అయిపోయింది. క్లాస్ ఇస్ ఏ కీవర్డ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఏ క్లాస్ ఇన్ జావా. క్లాస్ని డిక్లేర్ చేయడానికి, క్లాస్ని డిఫైన్ చేయడానికి, తయారు చేయడానికి, నిర్ణయించడానికి మనం క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. దాని కింద ఏముంది? నెక్స్ట్ పబ్లిక్. ఇప్పుడు మెయిన్ మెథడ్. క్లాస్ తర్వాత ఏముంది? కర్లీ బ్రేస్ ఉంది కదా. సో క్లాస్ లోపల అని చెప్పడానికి ఒక మెథడ్ డిక్లేర్ చేసినా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినా ఎక్కడ డిక్లేర్ చేస్తామని చెప్పుకున్నాము? క్లాస్ లోపల. లోపల అంటే దానికి ఒక ఓపెనింగ్ డోర్ ఉండాలి, ఒక క్లోజింగ్ డోర్ ఉండాలి, తలుపులు. ఓకేనా? ఇది ఎంట్రన్స్, క్లాస్కి ఎంట్రన్స్ ఓపెన్ కర్లీ బ్రేస్. ఇది క్లాస్కి ఎగ్జిట్ క్లోజ్ కర్లీ బ్రేస్. ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ దగ్గరికి వస్తున్నాను. మెయిన్ మెథడ్లో ఉన్నటువంటి పదాలు ఏమిటో చూసుకుందాం. మెయిన్ మెథడ్లో ఉన్న పదాలు ఏంటో చెప్పుకుందాం. మీకు మధ్య మధ్యలో డౌట్స్ వస్తే నేను మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పున్నాను, ఒక నోట్స్ పెన్ను పెట్టుకోమని. మీకైనా డౌట్ వస్తే దాని మీద రాసుకోండి, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి. దీని గురించి డౌట్ అడగాలి అని చెప్పేసి రాసుకోండి. క్లాస్ అయిపోతుండగానే నేను మీకు ఒక 10 నిమిషాల సమయం ఇస్తాను. నేను అడిగిన వాళ్ళు మీ డౌట్స్ అని మిమ్మల్ని మీరు అడగచ్చు. ఓకేనా? సో పబ్లిక్. ఈ పబ్లిక్ అనేటువంటి పదం, ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్ మనకు. పబ్లిక్ అనే పదం గురించి చెప్పుకుందాం. పబ్లిక్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక మున్సిపల్ వాళ్ళతో మాట్లాడుకొని, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని మన వీధిలో సాగర్ వాటర్ పైప్ లైన్ ఉంది. సాగర్ వాటర్ పైప్ లైన్ నుంచి మన ఇంట్లోకి ఒక కనెక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే దీనికి 10,000 ఖర్చు అవుతుంది అంటారు. నేను ఇస్తానండి, నాకు నా ఇంట్లో వరకే నాకు కనెక్షన్ కావాలి. మా ఇంట్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వీళ్ళెవళ్ళు బయటికి వెళ్ళి అందరితో పాటు అక్కడ కామన్గా ఉండేటువంటి ట్యాప్స్ ఉన్నాయి. అంటే ఒక రోడ్డు మొత్తానికి రోడ్డు మూలలో ఒక ట్యాప్ పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఇది. అందరూ పోయి అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చుకుంటుంటారు. హలో, అందరూ పోయి అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చుకుంటుంటారు వాటర్. ఓకే, అన్న ఎవరు మైక్ ఆన్ చేశారు? మైక్ ఆన్ చేయవాకండి. సెల్ ఫోన్ పట్టుకొని వినవాకండి. సెల్ ఫోన్ ఎక్కడైనా గోడకు కానీ ఎక్కడైనా పెట్టేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, చక్కగా వాయిస్ క్లియర్గా ఉంటుంది. సో అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలంటే అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది, కొట్టుకుంటుంటారు, గందరగోళంగా ఉంటుంది. అదే మనం కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక వాటర్ పైప్ లైన్ని మన ఇంట్లోకి తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ప్రైవేట్. దాన్ని ఏమంటాము? ప్రైవేట్ పైప్ అంటాం, ప్రైవేట్ ఛానల్ అంటాం. అంటే ఆ పైప్ ద్వారా వచ్చే వాటర్ని మన ఇంట్లో వాళ్ళే పట్టుకుంటారు, మన ఇంట్లోకే పట్టుకుంటాం. బయట వాళ్ళు ఎవరు రారు. ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా ఇతర ఇళ్ల వాళ్ళు వచ్చేసి మన ఇంట్లో మన పైప్ నుంచి నీళ్లు పట్టుకోవాలి అంటే దే హ్యావ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ అస్. మన నుంచి పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు. అదే పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయనుకోండి, పబ్లిక్ ట్యాప్స్ మీకు బయట ఉంటాయి, నీళ్లు వచ్చే కొళాయిలు, అక్కడ పట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. గందరగోళం జరిగిపోతుంది అక్కడ. ఇప్పుడు మన ఇంటి ముందుకి సమ్మర్లో ఒక్కొక్కసారి మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు వస్తుంటాయి. వాటర్ ట్యాంకులు నీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండే ప్రాంతాలకు వెళ్తుంటే వాటర్ ట్యాంకులు, అది పబ్లిక్. అది పబ్లిక్ అంటే అందరికి సంబంధించింది.
ఈ ట్యాంక్ నా కోసమే వచ్చింది, నేనే పట్టుకుంటానంటే ఒప్పుకోరు జనాలు. అక్కడ చూడండి ఎంత గందరగోళం జరుగుతుంటుందో. జనాలు కొట్టుకుంటుంటారు, నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతుంటాయి. అవునా? అదే ఒక ప్రైవేట్ ఛానల్ తీసుకుంటే మన వరకే, నీళ్ళు అసలు వృధా కావు, ఒక్క బొట్టు కూడా పోనివ్వకుండా నీట్గా అన్ని ట్యాంక్కి ఎక్కిచ్చేసేసుకుంటాం. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్కి ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. సో ఇక్కడ ప్రైవేట్ అంటే అర్థం ఏంటంటే ఒక మెథడ్. మెయిన్ అనేది ఏమిటి ఇక్కడ? మెయిన్ అనేటువంటిది మెథడ్. మెయిన్ అనేటువంటి మెథడ్కి ఒక మెంబర్కి మెథడ్ని కానీ వేరియబుల్ని కానీ క్లాస్లో ఉండేటువంటి రెండింటిని ఏమని పిలుస్తామంటే మెంబర్స్ ఆఫ్ క్లాస్ అంటాం. ఒక మెంబర్కి మీరు గనక పబ్లిక్ అని ఇచ్చారంటే అది క్లాస్ బయటికి వచ్చి యాక్సెస్ అవుతుంది, క్లాస్ బయటికి రాగలదు, క్లాస్ బయటికి వచ్చి యాక్సెస్ కాగలదు, క్లాస్ బయటికి రాగలదు. బయటికి రావటం అంటే ఏమిటి మీకు తెలియదు కదా, అది నేను చెప్తాను. ఒక మెంబర్కి పబ్లిక్ అనేటువంటి ఒక కీవర్డ్ని యాడ్ చేస్తే, ఇప్పుడు మెయిన్ మెథడ్ మన చేతుల్లో ఉంది. మెయిన్ అనేటువంటి పదానికి ముందు వైపున పబ్లిక్ అనేటువంటి పదాన్ని జత చేర్చాం, యాడ్ చేశాం. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమిటంటే మెయిన్ అనేటువంటి మెథడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు దీంట్లో మన కోడ్ లైన్స్ ఉన్నాయి. మెయిన్ అనే మెథడ్లో మనం స్టేట్మెంట్స్ రాసాం. ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం, ప్రింట్ ఎల్ఎన్, ఇలాంటి 10 స్టేట్మెంట్స్ రాస్తాం. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయితేనే మనకు అవుట్పుట్ వచ్చేది. మరి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ని మనం కాల్ చేయాలి, అవునా కదా? సిలో మీరు ఏదైనా ప్రింట్ చేయాలనుకోండి, స్క్రీన్ మీద ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తారు. కీబోర్డ్ నుంచి ఏదైనా వాల్యూని వేరియబుల్ స్టోర్ చేయాలనుకోండి, రన్ టైంలో స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తారు. స్క్రీన్ మీద ఉండేటువంటి అన్నెసరీ థింగ్స్ని రిమూవ్ చేయాలనుకోండి, ఎరేస్ చేయాలనుకోండి, సిఎల్ఆర్ అనే ఫంక్షన్ని వాడతారు, కాల్ చేస్తారు. అంటే కాల్ చేయటం కామన్గా ఉంది ఇక్కడ. ప్రింట్ఎఫ్ని కాల్ చేస్తాం, స్కాన్ఎఫ్ని కాల్ చేస్తాం, సిఎల్ఆర్ని కాల్ చేస్తాం. ఇవన్నీ జరగాలి అంటే ముందు మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ మొదలవ్వాలి. ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మెయిన్ యొక్క మొదటి లైన్ నుంచి మొదలవుతుంది. ఓకేనా? సి లాంగ్వేజ్, బేసిక్గా మనం సి లాంగ్వేజ్ ఒక స్క్రీన్ చూస్తుంటాం కదా, ప్రోగ్రామ్ అక్కడే రాస్తాం, అదే స్క్రీన్లో ఉండి కంపైల్ చేస్తాం, అదే స్క్రీన్లో ఉండి ఎగ్జిక్యూట్ కూడా చేస్తాం. అంటే ప్రోగ్రామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, మనకు బ్లూ కలర్లో ఓపెన్ అవుతుంది, బ్లూ, అక్కడే ప్రోగ్రామ్ రాస్తాం, అక్కడే ఆల్ట్ F9 కీ యూజ్ చేసి కంపైల్ చేస్తాం, అక్కడే ఉండి అదే స్క్రీన్ చూస్తూ కంట్రోల్ F9 కీ యూజ్ చేస్తాం. అవునా? అంటే అన్నీ అక్కడక్కడే జరిగిపోతున్నాయి. కానీ జావా అలా కాదు. జావా ప్రోగ్రామ్ ఎక్కడ రాసాం మనం? నోట్ ప్యాడ్లో రాసాం. నోట్ ప్యాడ్లో ఉండి మీరు ఆల్ట్ F9 కంట్రోల్ F9 చేయలేరు. నోట్ ప్యాడ్ అనేది కేవలం ఒక వైట్ పేజీ మాత్రమే. చేసిన తర్వాత ఏం చేసాము? జావా ప్రోగ్రామ్ని సేవ్ చేశాము, .java అనేటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేశాము. ఓకేనా? సేవ్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాము, అక్కడ కంపైల్ చేశాము, అక్కడ రన్ చేశాము. అర్థమవుతుందా? అంటే జావా ప్రోగ్రామ్ యొక్క స్క్రీన్, నోట్ ప్యాడ్ స్క్రీన్ దాటి బయటకు వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి అక్కడ ఎగ్జిక్యూట్ చేశాం. మనం కమాండ్ ప్రాంప్ట్లో నుండి ఎగ్జిక్యూట్ చేశాం, అంతే కదా? నిన్న మనం ఏం చేసాము? నోట్ ప్యాడ్ స్క్రీన్ ఓపెన్ చేశాం, నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాశాం, నోట్ ప్యాడ్ని సేవ్ చేశాం, hello world.java అయిపోయింది. ఇంకా స్క్రీన్ని పక్కన పెట్టేశాం. ఆ ఫైల్ని ఎక్కడ సేవ్ చేశామో ఆ ప్లేస్కి వెళ్ళిపోయాం. ఎఫ్లో సేవ్ చేశాను నేను, ఎఫ్ కంప్యూటర్లో ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేశాను, అక్కడికి వెళ్ళిపోయాను. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా వెళ్ళాను. జావా సి అనే కమాండ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను. బైట్ కోడ్ క్రియేట్ అయింది. బైట్ కోడ్ని రన్ చేశాను, జావా అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ కమాండ్తో రన్ చేశాను. రన్ అయింది. అంటే ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ కంపైల్ చేశాము? నోట్ ప్యాడ్ స్క్రీన్లో ఉండి కంపైల్ చేయలా. మనం సిలో బ్లూ కలర్ స్క్రీన్లో ఉండి కంపైల్ చేసినట్టుగా నోట్ ప్యాడ్ స్క్రీన్లో ఉండి ప్రోగ్రామ్ని కంపైల్ చేయలేదు. బయటకు వచ్చేసి కంపైల్ చేశాం. ఎక్కడ?
కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చాం, బయట నుంచే రన్ చేసాం, కమాండ్ ప్రాంప్ట్లో నుండే రన్ చేసాం. ఏ ప్రోగ్రామ్ అయినా సరే రన్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ కావాలి. ఏ ప్రోగ్రాంలో అయినా సిలో కానీ C++లో కానీ జావాలో కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ప్రోగ్రామ్ రన్ అవటం అనేది మెయిన్తో మొదలవుతుంది, మెయిన్ని కాల్ చేయడం ద్వారా మొదలవుతుంది. ఓకే, ఓకేనా? వస్తుందా? ఇప్పుడు ఇచ్చాను చూడమ్మా. ఓకే, ఇప్పుడు ఇస్తాను చూడు. ఓకే, రైట్ రైట్, ఓకే. సో ఇప్పుడు సిలో బ్లూ కలర్ స్క్రీన్లో ప్రోగ్రామ్ని రాసి, అదే స్క్రీన్ మనం చూస్తూ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి, అదే స్క్రీన్ చూస్తూ మనం ప్రోగ్రామ్ని రన్ చేసాం. అవుట్పుట్ కోసం కూడా అదే స్క్రీన్ చూస్తూ Alt F5 ప్రెస్ చేసాం. Alt F5 అదే స్క్రీన్ చూస్తూ ప్రెస్ చేసాం. మనం స్క్రీన్ ఎక్కడా మారలా మనం సిలో, ఎందుకంటే అదొక ఎన్విరాన్మెంట్. సిలో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా మెయిన్ ఫంక్షన్కి పబ్లిక్ అని ఇవ్వం. అక్కడ మెయిన్ ఫంక్షన్కి పబ్లిక్ అని ఇవ్వం. కానీ ఇక్కడ జావాలో అలా కాదు. జావాలో ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్లో రాసాం, సేవ్ చేసాం. నోట్ ప్యాడ్ వేరే, కమాండ్ ప్రాంప్ట్ వేరే. ఈ స్క్రీన్ వేరు, ఆ స్క్రీన్ వేరు. కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి ఈ జావా ఫైల్ని, నోట్ ప్యాడ్లో రాసిన జావా ఫైల్ని ఎక్కడ సేవ్ చేశామో అక్కడికి వెళ్ళి, ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేశాను, ఎఫ్లోకి వెళ్ళి అక్కడి నుంచి నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేసి అక్కడి నుంచి రన్ చేశాను. అంటే బయట నుండి రన్ చేశాను, స్క్రీన్ దాటి బయటకు వచ్చి రన్ చేశాను. బయటికి రావాలి అంటే మెయిన్ మెథడ్ బయటికి రావాలి అంటే, మెయిన్ మెథడ్ వస్తేనే కదా ఎగ్జిక్యూట్ అయ్యేది ప్రోగ్రామ్. మెయిన్ మెథడ్ బయటికి రావాలి అంటే, బయట నుండి యాక్సెస్ అవ్వాలి అంటే మనం పబ్లిక్ ఇవ్వాలి. పబ్లిక్ అని ఇవ్వకపోతే మీరు జావా ప్రోగ్రామ్ని రన్ చేయలేరు. కంపైల్ చేయగలరు, యూ కెన్ కంపైల్, బట్ యూ కెనాట్ రన్ ద ప్రోగ్రామ్. రన్ చేయాలంటే మెయిన్ నుంచే మొదలయ్యేది రన్నింగ్ ప్రాసెస్ అనేది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది. మరి రన్ చేయాలి అంటే మనమేమో నోట్ ప్యాడ్ స్క్రీన్లో ఉండి చేయలేము, బయటికి రావాలి. బయట నుంచి దీన్ని మనం తెచ్చుకోవాలి అంటే, బయటికి తెచ్చుకోవాలి అంటే దానికి ఏ నేచర్ ఇవ్వాలి? పబ్లిక్ నేచర్ ఇవ్వాలి. సో అలా ఇస్తేనే జరుగుతుంది. ఓకేనా? సో పబ్లిక్ అనేటువంటి దాన్ని ఏమంటాం అంటే యాక్సెస్ మాడిఫైయర్ అంటాం. ఏమంటాం? యాక్సెస్ మాడిఫైయర్. అంటే ఎక్కడికి యాక్సెస్ అవ్వాలి, ఎక్కడికి దీన్ని తెచ్చుకోగలము, ఎక్కడికి వెళ్ళగలదు మెయిన్ మెథడ్ అనే దాన్ని మనం డిసైడ్ చేయొచ్చు, నిర్దేశించవచ్చు. పూర్తిగా బయటికి రావాలి అంటే పబ్లిక్ అని ఇవ్వాల్సిందే. బయట నుండే మనం కంపైల్ చేస్తున్నాం, బయట నుండే రన్ చేస్తున్నాం. కాబట్టి మెయిన్ మెథడ్ని యాక్సెస్ చేసుకోవటం బయట నుండే కాబట్టి దానికి ఆ మోడిఫికేషన్ ఇచ్చాం యాక్సెస్ మాడిఫైయర్ ద్వారా. ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్ ఏమిటి? పబ్లిక్. ఓకేనా? ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇట్ రిప్రజెంట్స్ విజిబిలిటీ. ఇట్ రిప్రజెంట్స్ విజిబిలిటీ. ఇట్ మీన్స్ దిస్ ఫంక్షన్ ఈజ్ విజిబుల్ టు ఆల్. ఇది అందరికీ కనపడుతుందట, అందరూ ఉపయోగించుకోవచ్చట, అందరికీ కనపడుతుందట. పబ్లిక్ అనే పదం యూజ్ చేస్తే చెప్పాను కదా, బయట ఉండేటువంటి రోడ్లో ఉండేటువంటి వాటర్ ట్యాప్ అది పబ్లిక్ ట్యాప్. అది పబ్లిక్ ట్యాప్, పబ్లిక్ కొళాయి అంటారు దాన్ని, పబ్లిక్ ట్యాప్. ఎవరు ఉపయోగించుకోవచ్చు, ఎవరు చూడొచ్చు దాన్ని? ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అదే మన ఇంట్లో మనం వేయించుకున్నటువంటి ట్యాప్ అనుకోండి, బయట వాళ్ళు ఎవరు దాన్ని యాక్సెస్ చేయడానికి ఒప్పుకోం మనం. ఒకవేళ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మన పర్మిషన్తో యాక్సెస్ చేసుకోవాలి. సో పబ్లిక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం ద్వారా మెయిన్ మెథడ్ ప్రోగ్రామ్ యొక్క బయటకు వచ్చేసి మనకు రన్ అవుతోంది. ఓకేనా? అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అలా ఎందుకు రన్ చేశారనేది రేపు చెప్పుకుందాం. చక్కగా సీలాగనే జావా కూడా ఒకే స్క్రీన్లో కంపైల్ చేస్తూ, ఒకే స్క్రీన్లో రన్ చేస్తూ, అవునా, అక్కడి నుంచి అవుట్పుట్ చూసుకోవచ్చు కదా. ఇలా ఎందుకు చేశారు అనే దాని గురించి రేపు చెప్తాను. ఎందుకంటే ఈరోజు క్లాస్ ఆల్రెడీ లేట్ అయింది. ఇట్స్ 10:41. ఓకే, కాబట్టి నేను ఇంతటితో క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్